హాయ్ హలో దిస్ ఇస్ గిరి టీచింగ్ 10th మ్యాథమెటిక్స్. 1వ అధ్యాయం వాస్తవ సంఖ్యలు. రీసెంట్గా SCERT వాళ్ళు విడుదల చేసిన ప్రత్యామ్నాయ క్యాలెండర్ 1వ వారంకు సంబంధించిన వీడియోని ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఇది మొదటి 4 వారాలకి ఏ వారంలో ఎలాగ ఆన్లైన్ ద్వారా విద్యార్థులు నేర్చుకోవాలో అన్నది ఒక టైం టేబుల్ని విడుదల చేశారు. ఇది అంత క్లియర్గా లేదు కాబట్టి వీక్ 1ది జూమ్ ఇన్ అవుదాం. ఇది వీక్ 1కి సంబంధించి మనం చేయవలసిన కార్యక్రమం. ఇది దీని ప్రకారం విద్యార్థులందరూ కూడా వివిధ సంఖ్యామానాలు అలాగే దశాంశ సంఖ్యల్లోని రకాలను తెలుసుకోవాలి, వాటి మధ్య తేడాలను కూడా తెలుసుకోవాలి. అలాగే అకరణీయ సంఖ్యలు కరణీయ సంఖ్యలు, ఏ దశాంశ సంఖ్యలు అకరణీయ సంఖ్యలు అవుతాయి, ఏ దశాంశ సంఖ్యలు అకరణీయ సంఖ్యలు కాదు లేదా కరణీయ సంఖ్యలు అవుతాయని తెలుసుకోవాలి. అలాగే వాట్సాప్ గ్రూపుల ద్వారా ఈమెయిల్ ద్వారా విద్యార్థులకి విషయాలు విద్యార్థులతోటి ఉపాధ్యాయులు ఇంటరాక్ట్ అవ్వాలని కూడా తెలియజేస్తున్నారు. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే ఉపాధ్యాయులు HCF అండ్ LCM అంటే గాసాభా కాసాగు వీటిని ఉపయోగించి కొన్ని సమస్యలను రూపొందించాలని, అలాగే విద్యార్థుల చేత కూడా కొన్ని సమస్యలను రూపొందింప చేయాలని, ఏ సందర్భాల్లో కాసాగు గాసాభాను ఉపయోగిస్తారో తెలుసుకోవాలని కూడా ఫస్ట్ వీక్ యాక్షన్ ప్లాన్గా మనకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ముందుగా వివిధ సంఖ్యామానాలు తెలుసుకుంటూ వాస్తవ సంఖ్యలు తెలుసుకుందాం. అలాగే వివిధ దశాంశ సంఖ్యలోని రకాలను కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా వాస్తవ సంఖ్యలు. ఇక్కడ ఇచ్చిన మొదటి డయాగ్రామ్లో ఏం కనిపిస్తున్నాయి మీకు? ఏం కనిపిస్తున్నాయి? ఇక్కడ ఒక గులాబీ పువ్వుల బొకే కనిపిస్తోంది. ఇందులో ఎన్ని గులాబీ పువ్వులు ఉన్నాయి మిమ్మల్ని లెక్కించమంటే మీరు ఎలా లెక్కిస్తారు? ఓకే, మనం ఎలా లెక్కిస్తాం? 1 2 3 4 5 6 7 8 9 ఈ విధంగా మనం 9 గులాబీ పువ్వులు ఉన్నాయని లెక్కిస్తాం. అలాగే ఇక్కడ చూస్తే వీరందరూ కూడా మన భారత స్వాతంత్రోద్యమంలో భారతీయులకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టిన స్వాతంత్ర సమరయోధులు. ఇక్కడ వీరు ఎంతమంది ఉన్నారని మిమ్మల్ని అడిగితే మీరు ఎలా లెక్కిస్తారు? ఇక్కడ కూడా 1 2 3 4 5 6 7 ఇలా లెక్కిస్తాం. అలాగే ఈ డయాగ్రామ్లో ఇక్కడ మనం భారతీయ సైనికులని చూడొచ్చు. ఇక్కడ ఎంతమంది సైనికులు ఉన్నారని అడిగితే మీరు ఎలా లెక్కిస్తారు? ఇక్కడ కూడా 1 2 3 4 5 6 7 8 9 ఇక్కడ కూడా 9 మంది సైనికులు ఉన్నారు. వారి చేతిలో ఒక జాతీయ పతాకం ఉందని మనం లెక్కిస్తాం. అలాగే ఈ డయాగ్రామ్లో ప్రపంచ కప్ను నెగ్గిన భారతీయ క్రికెట్ జట్టును మనం చూస్తున్నాం. ఈ భారతీయ క్రికెట్ జట్టులో ఎంతమంది ఉన్నారని మిమ్మల్ని అడిగితే మీరు ఎలా లెక్కిస్తారు? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ఇలా లెక్కిస్తాం. ఈ 4 సందర్భాల్లోనూ మనకిచ్చిన వస్తువును లెక్కించమంటే మనం ఎలా లెక్కించడం మొదలుపెట్టాం? 1 నుంచి లెక్కించడం మొదలుపెట్టాం. 1 నుంచి మొదలుపెట్టి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇలా లెక్కించడం మొదలుపెట్టాం. ఇలా లెక్కించేటప్పుడు మనం 1 నుంచి మొదలుపెట్టి 1 2 3 4 5 6 ఇలా లెక్కించడం మొదలుపెట్టాం కాబట్టి వీటన్నిటినీ కూడా లెక్కింపు సంఖ్యలు అంటారు. అయితే ఈ సంఖ్యలను రూపొందించడానికి మనం చూడండి, ఇక్కడ 10 అనే ఒక సంఖ్య ఉందనుకోండి. 10 అనే సంఖ్యలో 1 0 ఉన్నాయి. అలాగే 11 అనే సంఖ్యలో 2 1లు కలిపి 11 అయింది. అలాగే 12 అయితే 1 2, 19 అయితే 1 9. మరి 2 3 వేస్తే 23 అంటాం. 3 7 వేస్తే 37 అంటాం. 2 9 వేస్తే
99 అంట. ఇలాగా ఈ సంఖ్యలన్నీ కూడా 1 2 3 4 5 6 7 8 9 అలాగే 0 ఈ అంకెలను ఉపయోగించి మనం సంఖ్యలను రూపొందిస్తాం. అంతే కదా? ఓకే, మీరు ఎంత పెద్ద సంఖ్య తీసుకోండి, మీరు ఎంత పెద్ద సంఖ్య తీసుకున్నా ఆ సంఖ్యలో ఉండేవి ఈ 1 2 3 4 5 6 7 8 9 0 అనే అంకెలను మాత్రమే చూస్తాం. ఇవి కాకుండా వేరే అంకెలు ఏమి మనకి లేవు. ఉదాహరణకి ఇక్కడ చూస్తే 1 కానీ 5 కానీ 10 అనే సంఖ్య కానీ 13 అనే సంఖ్య కానీ 28 అనే సంఖ్య లేదా 99 అనే సంఖ్య లేదా 123 అనే సంఖ్య 999 అనే సంఖ్య లేదా 1000 ఇలాంటి ఏ సంఖ్యను తీసుకున్నా ఈ సంఖ్యలన్నీ కూడా అంకెల చేత నిర్మించబడుతున్నాయి, అలాగే అంకెల చేత రూపొందించబడుతున్నాయి. అంతే కదా? ఇప్పుడు మనకి ఈ సంఖ్యల్లో కొన్ని రకాల సంఖ్యలు ఉన్నాయి. మొట్టమొదటిగా సహజ సంఖ్యలు. ఈ సహజ సంఖ్యల్ని ఇంగ్లీష్లో న్యాచురల్ నెంబర్స్ అంటారు కాబట్టి దాన్ని n అనే అక్షరంతో సూచిస్తారు. ఈ సహజ సంఖ్యలు 1 నుంచి మొదలవుతాయి, అందుకని 1 2 3 4 ఎక్సెట్రా ఇవన్నీ కూడా సహజ సంఖ్యలు. ఈ సహజ సంఖ్యల్లో అతి చిన్న సహజ సంఖ్య 1. వెరీ గుడ్. అలాగే అతిపెద్ద సహజ సంఖ్యను చెప్పగలరా? అతిపెద్ద సహజ సంఖ్యను మనం చెప్పలేము. ఎందుకంటే ఎంత పెద్ద సహజ సంఖ్యను మీరు చెప్పగలిగినా దానికి 1 కలిపితే అంతకన్నా పెద్ద సంఖ్య మనకు వస్తుంది. అందుకని అతిపెద్ద సహజ సంఖ్య లేదు, కానీ అతి చిన్న సహజ సంఖ్య మాత్రం 1. ఇంకా రెండవ రకం పూర్ణాంకాలు. పూర్ణాంకాలను ఇంగ్లీష్లో హోల్ నెంబర్స్ అంటారు, అందుకని పూర్ణాంకాలని Wతో సూచిస్తారు. ఈ పూర్ణాంకాలు 0 నుంచి మొదలవుతాయి. 0 1 2 3 4 ఎక్సెట్రా ఇలా రాస్తూ పోతే మనం ఎన్నైనా రాయగలం. ఈ పూర్ణాంకాల్లో అతి చిన్న పూర్ణాంకం 0 అయితే అతిపెద్ద పూర్ణాంకం అన్నది లేదు. ఇక్కడ చూడండి, పైనుండే సహజ సంఖ్యల్ని ఇక్కడ ఉండే పూర్ణాంకాలని రెండింటిని మనం కంపేర్ చేస్తే రెండిటికి తేడా అల్లా 0 మాత్రమే. అందుకని సహజ సంఖ్యలకి 0 కలిపితే వచ్చేది పూర్ణాంకాలు అవుతాయి. కాబట్టి ఈ పూర్ణాంకాలు మనం ఎలా రాయొచ్చు? 0 యూనియన్. దీన్ని ఏమని చదవాలి? యూనియన్ అంటే సమ్మేళనం. సమ్మేళనం అంటే కలపడం. సహజ సంఖ్యలకి 0ని కలిపితే వచ్చేదే పూర్ణాంకాలు. సహజ సంఖ్యల nకి 0ని కలపగా వచ్చేదే పూర్ణాంకాలు. దీని సింబల్ ఏంటండి? ఇది యూనియన్. యూనియన్ అంటే సమ్మేళనం అంటే కలపడం. తర్వాత మూడవ రకం పూర్ణ సంఖ్యలు. పూర్ణ సంఖ్యలని Z అనే అక్షరంతో సూచిస్తాము. ఈ పూర్ణ సంఖ్యల్లో రుణ సంఖ్యలు ఉంటాయి, అలాగే ధన సంఖ్యలు ఉంటాయి, అలాగే 0 కూడా ఉంటుంది. ఇక్కడ రుణ సంఖ్యలు అంటే -1 -2 -3 ఇవన్నీ కూడా రుణ సంఖ్యలు అయితే, ధన సంఖ్యలు 1 2 3 4 ఇవన్నీ ధన సంఖ్యలు. మధ్యలో ఉండే 0 ధనాత్మకము కాదు, రుణాత్మకము కాదు. అందుకని పూర్ణ సంఖ్యను మనం ఎలా రాస్తామంటే అతి చిన్న పూర్ణ సంఖ్య లేదు, అతి పెద్ద పూర్ణ సంఖ్య కూడా మనకు లేదు. అందుకని ఎక్సెట్రా ముందు రాసి ఎక్సెట్రా 3 చుక్కలు రాసి -2 -1 0 1 2 3 అండ్ సో ఆన్. అంటే అతి చిన్న పూర్ణ సంఖ్య లేదు, అతి పెద్ద పూర్ణ సంఖ్య లేదు. ఇప్పుడు ఈ పూర్ణ సంఖ్యల సమితిని మనం చూస్తే, ఈ పూర్ణ సంఖ్యల సమితి అంటే పూర్ణాంకాల సమితికి ఈ రుణ సంఖ్యలను కలిపితే, అంటే -1 -2 -3 అనే రుణ సంఖ్యలని పూర్ణాంకాలకు కలిపితే వచ్చేదే పూర్ణ సంఖ్యల సమితి. లేదా ఈ సహజ సంఖ్యలకి 0ని కలిపి, అలాగే ఆ సహజ సంఖ్యలు 0లకు రుణ సంఖ్యలను కూడా కలిపితే మనకు వచ్చేది పూర్ణ సంఖ్యల సమితి. ఇంకా 4వ రకం అకరణీయ సంఖ్యలు. అకరణీయ సంఖ్యలని Q అనే అక్షరంతో సూచిస్తారు. అకరణీయ సంఖ్య అంటే ఏ సంఖ్యనైనా P/Q రూపంలో వ్రాయగలిగితే,
p/q రూపం అంటే భిన్న రూపం. ఏ సంఖ్యనైనా భిన్న రూపంలో రాయగలిగితే ఆ సంఖ్యనే అకర్ణీయ సంఖ్య అని అంటారు. భిన్నాలంటే వెంటనే మనకి ఏం గుర్తొస్తాయి? 1/2, 1/3, 1/4 లాంటి భిన్నాలు గుర్తొస్తాయి. అలాంటి భిన్నాలన్నీ కూడా అకర్ణీయ సంఖ్యలే. అంటే అకర్ణీయ సంఖ్య అంటే ఏ సంఖ్యనైతే మనం భిన్న రూపంలో రాయగలుగుతామో, p/q రూపంలో రాయగలుగుతామో అలాంటి సంఖ్యని అకర్ణీయ సంఖ్య అంటారు. అయితే ఇక్కడ చిన్న కండిషన్ ఉంది. ఏంటో కండిషన్ అంటే ఆ pqలు రెండు కూడా అంటే ఆ భిన్నంలో లవము హారము రెండు కూడా పూర్ణ సంఖ్యలై ఉండాలి. అలాగే q ≠ 0, హారము 0 కాకూడదు. ఏ భిన్నంలోనైతే లవము హారము రెండు పూర్ణ సంఖ్యలయ్యి హారము 0 కాకుండా ఉంటుందో అలాంటి భిన్నాలన్నీ కూడా, అలాంటి సంఖ్యలన్నీ కూడా అకర్ణీయ సంఖ్యలు అవుతాయి. ఈ అకర్ణీయ సంఖ్యల్ని q అనే అక్షరంతో సూచిస్తారు. ఇక్కడ ఉదాహరణకి కొన్ని అకర్ణీయ సంఖ్యలను చూద్దాం. 0 కానీ, 1, -3, 1/2, -4/5, 0.125, 0.333 ఎక్సెట్రా. అలాగే 12.477 అండ్ సో ఆన్. అలాగే √4 ఇవన్నీ కూడా అకర్ణీయ సంఖ్యలకు ఉదాహరణలు. మీకు ఒక డౌట్ రావచ్చు, అలాగా 0 అని ఇచ్చారండి, అది అకర్ణీయ సంఖ్య ఎలా అవుతుంది? 0 p/q రూపంలో భిన్న రూపంలో లేదు కదా అని. అయితే 0ని కానీ, ఇక్కడ ఉండే 1ని కానీ, -3ని కానీ వీటన్నిటిని కూడా భిన్న రూపంలో రాయగలం. ఇక్కడ ఈ 0ని కానీ, 1ని కానీ, -3ని కానీ మనం భిన్న రూపంలో రాయగలమా అని. ఈ 0ని ఎలా రాయొచ్చు అంటే 0/1, 0/2, 0/3 ఈ భిన్న సంఖ్యల యొక్క విలువలన్నీ కూడా 0లు అవుతాయి. అలాగే 1ని ఎలా రాయొచ్చు అంటే 1ని 1/1 కింద రాయొచ్చు, లేదా 2/2 అని రాయొచ్చు, లేదా 3/3 అని రాయొచ్చు. ఇవన్నీ కూడా భిన్నాలే, p/q రూపమే. అలాగే -3ని -3/1 అని రాయొచ్చు, లేదా -6/2 అని రాయొచ్చు. ఇలా కూడా -3ని కూడా మనం భిన్న రూపంలో రాయగలుగుతాం. అలాగే 0.125ని కూడా భిన్న రూపంలో రాయగలుగుతాం. మనం 6, 7 తరగతుల్లో అంతమయ్యే దశాంశ సంఖ్య 0.125 అనేది అంతమయ్యే దశాంశ సంఖ్య. ఈ అంతమయ్యే దశాంశ సంఖ్యని p/q రూపంలో రాయగలం. అలాగే 0.333 కానీ, లేదా 12.477 ఇది కానీ రెండు కూడా అంతం కాని ఆవర్తన దశాంశాలు. ఈ అంతం కాని ఆవర్తన దశాంశాలను కూడా మనం భిన్న రూపంలో వ్రాయగలుగుతాం. అలాగే √4 4 యొక్క వర్గమూలం 2 కాబట్టి అది కూడా అకర్ణీయ సంఖ్య. ఇక్కడ గమనించి చూడండి, అన్ని అంతమయ్యే దశాంశాలు, అలాగే అంతం కాని ఆవర్తన దశాంశాలు ఇవన్నీ కూడా అకర్ణీయ సంఖ్యలే అవుతాయి. ఉదాహరణకి పైన చూడండి, 0.125 అది అంతమయ్యే దశాంశం, 5తో అయిపోయింది, అందుకని ఇది అంతమయ్యే దశాంశం. అలాగే తర్వాత 0.3 రికరింగ్, అలాగే ఆ పక్కది 12.47 రికరింగ్. అవన్నీ కూడా ఆవర్తన దశాంశాలు, అంతం కాని ఆవర్తన దశాంశాలు కాబట్టి అవి కూడా అకర్ణీయ సంఖ్యలు అవుతాయి. వాటిని మనం p/q రూపంలో వ్రాయగలుగుతాం. తర్వాతది కరణీయ సంఖ్యలు. కరణీయ సంఖ్యలని q' కానీ, లేదా s అనే అక్షరంతో కానీ సూచిస్తారు. పైన మనం అకర్ణీయ సంఖ్యలు చూసాం. అకర్ణీయ సంఖ్యలు దేంతో సూచించారు? గుడ్, అకర్ణీయ సంఖ్యలను q అనే అక్షరంతో సూచించారు. ఇప్పుడు అకర్ణీయ సంఖ్యలు కానివన్నీ కూడా కరణీయ సంఖ్యలు అవుతాయి. అందుకని కరణీయ సంఖ్యని q' కానీ, లేదా s అనే అక్షరంతో కానీ కరణీయ సంఖ్యల్ని సూచిస్తారు. ఏ సంఖ్యనైతే p/q రూపంలో వ్రాయలేమో ఆ సంఖ్యలన్నీ కూడా కరణీయ సంఖ్యలు అవుతాయి. ఉదాహరణకి √2, √3, 1/√2, √2 + √3, √3 - √5, అలాగే 3.12568726 అండ్ సో ఆన్. అలాగే π ఇవన్నీ కూడా కరణీయ సంఖ్యలకు ఉదాహరణలు. ఇక్కడ √2 2 యొక్క వర్గమూలం మనం కనుక్కున్నాం అనుకోండి. 2 యొక్క వర్గమూలం అంతము కాదు, అలాగే ఆవర్తనం కూడా కాదు. అలాగే √3 యొక్క విలువ కానీ, అలాగే 1/√2 ఇవన్నీ కూడా, వీటి విలువలన్నీ కూడా అంతం కావు, అలాగే ఆవర్తనం కూడా కావు.
అలాంటి దశాంశాలు. అలాగే ఇక్కడ ఉండేది 3.1, ఇక్కడ చూడండి 3.125682726 అండ్ సో ఆన్. ఇక్కడ కూడా ఇది ఆవర్తనము కాదు, అంతము కాని దశాంశం. అలాగే పై అనేది 22/7 అని మనకు తెలుసు. అందుకని మీరు అందరూ ఏమనుకుంటారంటే పై అనేది అకర్ణీయ సంఖ్యనే అనుకుంటాం. పై విలువ 22/7 కాదు. పై యొక్క విలువ 22/7కు సుమారుగా సమానం, చాలా దగ్గరగా సమానం. కాబట్టి 22/7 అని మనం తీసుకుంటాం. కానీ పై విలువ 22/7 అనేది కాదు. దాని విలువను మనం కనుక్కుంటే అది ఒక అంతము కాని ఆవర్తనం కాని దశాంశం అవుతుంది. అందుకని ఇవన్నీ కూడా కర్ణీయ సంఖ్యలే అవుతాయి. ఇక్కడ గమనించి చూడండి, అన్ని అంతము కాని ఆవర్తనము కాని దశాంశాలు కర్ణీయ సంఖ్యలు అవుతాయి. అంతమయ్యే దశాంశాలు అయితే అకర్ణీయ సంఖ్యలు, అంతం కాని ఆవర్తనమయ్యే దశాంశాలు కూడా అకర్ణీయ సంఖ్యలు. అదే అంతం కాకుండా అలాగే ఆవర్తనం కాకుండా ఉండే దశాంశాలన్నీ కూడా కర్ణీయ సంఖ్యలు అవుతాయి. తర్వాత ఇక్కడ చూస్తే వాస్తవ సంఖ్యల గురించి మనం ఇప్పటివరకు అకర్ణీయ సంఖ్యల గురించి తెలుసుకున్నాం, కర్ణీయ సంఖ్యల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ అకర్ణీయ సంఖ్యలు, కర్ణీయ సంఖ్యలు ఈ రెండు సంఖ్యలను కలిపి వాస్తవ సంఖ్యలు అంటారు. అకర్ణీయ సంఖ్యల్ని మరియు కర్ణీయ సంఖ్యల్ని, ఈ రెండు సంఖ్యలని కలిపి వాస్తవ సంఖ్యలు అంటారు. వాస్తవ సంఖ్యలను ఇంగ్లీష్లో మనం రియల్ నెంబర్స్ అంటారు. కాబట్టి ఈ వాస్తవ సంఖ్యల్ని ఆర్ అనే అక్షరంతో సూచిస్తారు. అర్థమవుతుందా? మనం ఇంతవరకు అకర్ణీయ సంఖ్యల గురించి తెలుసుకున్నాం, అలాగే కర్ణీయ సంఖ్యల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ అకర్ణీయ సంఖ్యలని, కర్ణీయ సంఖ్యల్ని మొత్తం కలిపి వాస్తవ సంఖ్యలు అంటారు. ఈ ఆర్ అనేది అంటే వాస్తవ సంఖ్యలు అనేవి కర్ణీయ సంఖ్యల, అకర్ణీయ సంఖ్యలు రెండింటి యొక్క కలయిక. అందుకని ఆర్ ఇజ్ ఈక్వల్ టు క్యూ యూనియన్ క్యూ డాష్ అని కానీ, లేదా క్యూ యూనియన్ ఎస్ అని కానీ మనం రాయొచ్చు. ఎస్ అంటే కర్ణీయ సంఖ్యలు, క్యూ డాష్ అన్న కర్ణీయ సంఖ్యలే. కర్ణీయ సంఖ్యలు, అకర్ణీయ సంఖ్యల రెండు సమూహాలను కలిపితే వచ్చేవే వాస్తవ సంఖ్యలు. ఇంకా మీకు బాగా అర్థం కావడానికి ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చాను చూడండి. మొదటగా ఇక్కడ ఒక వృత్తం ఆకారంలో ఉండే పటంలో దాన్ని సహజ సంఖ్యలను తీసుకుంటే ఈ సహజ సంఖ్యలు 1, 2, 3 ఇవన్నీ కూడా సహజ సంఖ్యలు ఎన్ అనే అక్షరంతో సూచిస్తాం. సహజ సంఖ్యలతో కలిపి 0ను తీసుకుంటే మనకు వచ్చేవి పూర్ణాంకాలు. పూర్ణాంకాలను డబ్ల్యూతో సూచిస్తాం. చూడండి, డబ్ల్యూ అనే వృత్తంలో ఎన్ అనే వృత్తం ఉంది. అంటే ప్రతి సహజ సంఖ్య కూడా పూర్ణాంకమే. పూర్ణాంకాలంటే 0, 1, 2, 3 అవన్నీ కూడా పూర్ణాంకాలు. ఇప్పుడు ఈ సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు అలాగే రుణ సంఖ్యలు కలిపి పూర్ణ సంఖ్యలు అవుతాయి. అందుకని పూర్ణ సంఖ్యలు జడ్తో సూచిస్తాం. జడ్ ఈజ్ ఈక్వల్ టు -∞, -2, -1, 0, 1, 2, 3 అండ్ సో ఆన్. అది పూర్ణ సంఖ్యలు అవుతాయి. తర్వాత అకర్ణీయ సంఖ్యలు. అకర్ణీయ సంఖ్యల యొక్క వృత్తం ఇది. దీన్ని క్యూ అనే అక్షరంతో సూచిస్తాం. అకర్ణీయ సంఖ్యలు అంటే p/q రూపంలో ఉండే సంఖ్యలన్నీ కూడా అకర్ణీయ సంఖ్యలు అవుతాయి. అంటే హారం 0 కాకూడదు. అలాగే pq రెండు కూడా పూర్ణ సంఖ్యలు అయి ఉండాలి. దాన్ని అకర్ణీయ సంఖ్య అంటాం. ఇప్పుడు ఈ అకర్ణీయ సంఖ్య అనే వృత్తంలో పూర్ణ సంఖ్యలు ఉన్నాయి, పూర్ణాంకాలు ఉన్నాయి, సహజ సంఖ్యలు ఉన్నాయి. అందుకని ప్రతి సహజ సంఖ్య అకర్ణీయ సంఖ్య, అలాగే ప్రతి పూర్ణాంకము అకర్ణీయ సంఖ్య, అలాగే ప్రతి పూర్ణ సంఖ్య అకర్ణీయ సంఖ్య. అలాగా ఈ వృత్తాలన్నీ కూడా అకర్ణీయ సంఖ్యలో ఉన్నాయి. కాబట్టి ఈ సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు అన్నీ కూడా అకర్ణీయ సంఖ్యలే అవుతాయి. మరి అకర్ణీయ సంఖ్యలు కాని సంఖ్యలు ఇదిగో ఇక్కడ చూడండి. అకర్ణీయ సంఖ్యలు కాని సంఖ్యలు కర్ణీయ సంఖ్యలు. ఇవి కర్ణీయ సంఖ్యలు. ఇప్పుడు ఈ అకర్ణీయ సంఖ్యలు, ఈ కర్ణీయ సంఖ్యలు మొత్తం కలపగా వచ్చిందే దీర్ఘచతురస్రాకారంలో ఉండే సంఖ్యలు. వీటన్నిటిని అంటే అకర్ణీయ సంఖ్యల్ని, కర్ణీయ సంఖ్యల్ని కలిపి మనం వాస్తవ సంఖ్యలు అంటారు. ఈ విధంగా మనం సంఖ్యలను బాగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, దశాంశ సంఖ్యల యొక్క విభిన్న రకాలు. ఇందులో మొదటిది
అంతమయ్యే దశాంశ సంఖ్యలు. వీటిల్ని అంతమయ్యే దశాంశ సంఖ్యలు అని అంటాం. అంటే దశాంశ స్థానంలో చివరి స్థానం కలిగి ఉండే దశాంశ సంఖ్యలు అంతమయ్యే దశాంశ సంఖ్యలు అవుతాయి. ఉదాహరణకి 0.7. ఈ దశాంశ సంఖ్య 7 అంతమైపోతుంది. 7 తర్వాత ఇంకేమీ మనకి సంఖ్యలు లేవు. అలాగే 1.239 ఈ దశాంశ సంఖ్య 9తో అంతమవుతోంది. ఇంకొక ఉదాహరణ 123.009 ఈ దశాంశ సంఖ్య కూడా 9తో అంతమవుతోంది. ఆ తర్వాత ఎలాంటి అంకెలు కూడా దశాంశ స్థానాలు లేవు కాబట్టి ఇవి అంతమైపోతున్నాయి, ఆ స్థానంతో అంతమవుతున్నాయి. కాబట్టి ఈ సంఖ్యలన్నీ కూడా అంతమయ్యే దశాంశ సంఖ్యలు అవుతాయి. మళ్ళీ ఒకసారి చూడండి, దశాంశ స్థానంలో చివరి స్థానము కలిగి ఉండే దశాంశ సంఖ్యలని అంతమయ్యే దశాంశ సంఖ్యలు అంటారు. అయితే ప్రతి అంతమయ్యే దశాంశాన్ని కూడా మనం p/q రూపంలో అంటే భిన్న రూపంలో మనం రాయగలుగుతాము. మనకి ఇచ్చిన ఏ అంతమయ్యే దశాంశాన్నైనా p/q రూపంలో మనం రాయగలుగుతాం. ఏ సంఖ్యనైతే p/q రూపంలో రాయగలుగుతామో అప్పుడు ఆ సంఖ్యను ఏమని పిలుస్తాం మనం? ఏ సంఖ్యనైతే భిన్న రూపంలో p/q రూపంలో రాయగలుగుతామో ఆ సంఖ్యని అకర్ణీయ సంఖ్య అని పిలుస్తారు. అందుకని ఇది ఒక అకర్ణీయ సంఖ్య అవుతుంది. ఉదాహరణ 0.7 అంటే 7/10 అని రాసాం. 1.239 అంటే 1239/1000. ఇలాగా ప్రతి అంతమయ్యే దశాంశ సంఖ్యని కూడా భిన్న రూపంలో రాయగలుగుతాం. కాబట్టి అన్ని అంతమయ్యే దశాంశ సంఖ్యలు కూడా అకర్ణీయ సంఖ్యలు అవుతాయి. ఇంకా దశాంశ సంఖ్యల్లో రెండవ రకం అంతం కాని ఆవర్తనమయ్యే దశాంశ సంఖ్యలు. అంతం కాని పేరులోనే కనిపిస్తోంది, అంతం కాదు అంటే ఈ దశాంశ స్థానాలు అలాగా అనంతంగా కొనసాగుతూ ఉంటాయి. అలాగే ఆవర్తనం అంటే మరలా అదే వస్తూ ఉండడం అన్నమాట. అంటే అనంతంగా కొనసాగుతూ దశాంశ భాగం మరలా వచ్చేది అంతం కాని ఆవర్తనమయ్యే దశాంశ సంఖ్య అంటాం. ఇలా ఒకసారి చదువుతున్నాను, అనంతంగా కొనసాగుతూ దశాంశ భాగం మరలా వచ్చేది అంతం కాని ఆవర్తనమయ్యే దశాంశం. ఉదాహరణకి 0.333 అలా స్వాన్ అలా 3 అలా వస్తూనే ఉంది, అక్కడ అంతం లేదు. అలాంటి దాన్ని అంతం కాని అంటాం, అంతం కాని దశాంశం అంటాం. అలాగే 3 అనే ఆ దశాంశ స్థానం మరలా వస్తుంది కాబట్టి అది ఆవర్తనమయ్యే దశాంశం అవుతుంది. అందుకని ఇది 0.333 అన్నది అంతం కాని ఆవర్తనమయ్యే దశాంశ సంఖ్యకి ఉదాహరణ. అలాగే తర్వాత చూడండి రెండో ఉదాహరణ 12.153535353 అలాగే 53 మరలా వస్తుంది. అందుకని ఇది కూడా అనంతంగా కొనసాగుతోంది. అలాగే కొంత దశాంశ భాగం మరలా వస్తుంది కాబట్టి ఇది కూడా అంతం కాని ఆవర్తనమయ్యే దశాంశ సంఖ్య అవుతుంది. ఇలాగా ప్రతి అంతం కాని ఆవర్తనమయ్యే దశాంశ సంఖ్యను కూడా మనం p/q రూపంలో రాయగలుగుతాం. ఎప్పుడైతే ఈ సంఖ్యను p/q రూపంలో రాసామో అప్పుడు అది అకర్ణీయ సంఖ్య అవుతుంది. ఉదాహరణకి మనం ఇచ్చిన 0.333 దాన్ని 1/3 అని రాయొచ్చు. మీరు సరదాగా 1ని తీసుకుని దాన్ని 3 చేత భాగించి చూడండి. 1ని 3 చేత భాగిస్తే మీకు 0.333 రికరింగ్ 3 అలా మరలా వస్తూనే ఉంటుంది. అంటే ఇలాగ అంతం కాని ఆవర్తనమయ్యే ప్రతి దశాంశ సంఖ్యని కూడా మనం అకర్ణీయ సంఖ్యగా భిన్న రూపంలో రాయగలుగుతాము. అందుకని ఇవన్నీ కూడా అకర్ణీయ సంఖ్యలే. అంతం కాని ఆవర్తన దశాంశాలని అకర్ణీయ సంఖ్యలుగా లేదా భిన్న రూపంలో రాయడం మనం 8th క్లాస్లోను 7th క్లాస్లోను 9th క్లాస్లో కూడా మనం నేర్చుకుని ఉన్నాం. అందుకని అన్ని అంతం కాని ఆవర్తనమయ్యే దశాంశ సంఖ్యలు కూడా అకర్ణీయ సంఖ్యలు అవుతాయి. ఇంకా మూడవ రకం అంతం కాని ఆవర్తనం కాని దశాంశ సంఖ్యలు. అంతం కాదు అంటే అలాగ అనంతంగా కొనసాగుతూ ఉంటుంది. అలాగే ఆవర్తనం కూడా కాదు అంటే మరలా రాదు. అంటే అనంతంగా కొనసాగుతూ దశాంశ భాగం మరలా రానిది అంటే రాకుండా ఉండే దాన్ని అంతం కాని ఆవర్తన కాని దశాంశం అంటాము. ఉదాహరణకి 0.34132 అండ్ సో ఆన్. ఇక్కడ ఏ భాగము కూడా మరలా రావట్లేదు. అలాగే
ఈ దశాంశ భాగము కూడా అంతం కావటం లేదు. ఇలాంటి సంఖ్యలని అంతం కాని ఆవర్తనం కాని దశాంశ సంఖ్యలు అంటారు. మళ్ళీ చదువుతున్నాం, ఒకసారి చూడండి. అనంతంగా కొనసాగుతూ దశాంశ భాగం మరలా రానిది అంతం కాని ఆవర్తనం కాని దశాంశం అవుతుంది. ఉదాహరణ 0.341332 అండ్ సో ఆన్. ఇలాగా అంతం కాని ఆవర్తనం కాని దశాంశ సంఖ్యల్ని మనం p/q రూపంలో రాయలేము. దీన్ని ఒక భిన్న రూపంలో మనం రాయలేము. భిన్న రూపంలో రాయలేం కాబట్టి అప్పుడు ఈ సంఖ్యలన్నీ కూడా కరణీయ సంఖ్యలు అవుతాయి. ఏ సంఖ్యలనైతే p/q రూపంలో రాయలేమో ఆ సంఖ్యలన్నీ కరణీయ సంఖ్యలు. ఏ సంఖ్యలనైతే p/q రూపంలో రాయగలుగుతామో అవన్నీ కూడా అకరణీయ సంఖ్యలు. అందుకని ఇది ఒక కరణీయ సంఖ్య అవుతుంది. కరణీయ సంఖ్య ఉదాహరణ చెప్పమంటే మీరు √2 చెప్పచ్చు, లేదా √3 చెప్పచ్చు, లేదా √5 చెప్పచ్చు, లేదా √6 చెప్పచ్చు, లేదా పైని చెప్పచ్చు. ఇవన్నీ కూడా కరణీయ సంఖ్యలకి ఉదాహరణలు. ఇప్పుడు ఈ సంఖ్యలకు సంబంధించి మొట్టమొదటిగా అంకగణిత ప్రాథమిక సిద్ధాంతాన్ని తెలుసుకుందాం. ఈ అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం ఏం చెప్తుందంటే ప్రతి సంయుక్త సంఖ్యని ప్రధానాంకాల లబ్ధంగా ఒకే ఒక విధంగా వ్రాయవచ్చు అని చెప్తుంది. ప్రతి సంయుక్త సంఖ్యని ప్రధానాంకాల లబ్ధంగా ఒకే ఒక విధంగా వ్రాయవచ్చు. సంయుక్త సంఖ్య అంటే ఏంటి? సంయుక్త సంఖ్య అంటే 2 కంటే ఎక్కువ కారణాంకాలు కలిగిన సంఖ్యనే సంయుక్త సంఖ్య అంటాం. ఏదైనా ఒక సంఖ్యకి 2 కారణాంకాలు ఉన్నాయనుకోండి, దాన్ని ప్రధాన సంఖ్య అంటాం. అలాగే ఏదైనా ఒక సంఖ్యకి 2 కన్నా ఎక్కువ కారణాంకాలు ఉంటే దాన్ని సంయుక్త సంఖ్య అంటాం. అందుకని ఇక్కడ ప్రతి సంయుక్త సంఖ్యని ప్రధానాంకాల లబ్ధంగా ఒకే ఒక విధంగా రాయవచ్చు అని చెప్పేదే అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం. ఇది అర్థం చేసుకోవడానికి ఇక్కడ ఒక ఉదాహరణ చూద్దాం. 30 అనే సంఖ్యను తీసుకున్నాం అనుకోండి. 30ని మనం ఎలా రాయొచ్చు అంటే 2 × 3 × 5. 2 3 6, 6 5 30. 30ని మనం ఎలా రాసాం? 2 × 3 × 5 అని రాసాం. ఇక్కడ 2 ప్రధాన సంఖ్య, 3 ప్రధాన సంఖ్య, 5 కూడా ప్రధాన సంఖ్య. అందుకని 30ని ప్రధాన సంఖ్యల లబ్ధం కింద రాయగలిగాం. ఇలాగ ఒకే ఒక విధంగా రాయగలం. 30ని మరి 6 × 5ని కూడా రాయొచ్చు, కానీ 6 అనేది ప్రధాన సంఖ్య కాదు. అందుకని ఏదైనా ఒక సంఖ్యని ప్రధాన సంఖ్యల లబ్ధం కింద రాస్తే అది ఒకే ఒక విధంగా మాత్రమే రాయగలం అని చెప్పేదే అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం. ఇక్కడ రెండోది చూడండి, 36. 36 4 × 9 అని రాసాం. ఈ 4ని మళ్ళీ 2 × 2 గాను, ఈ 9ని 3 × 3 గాను రాసాం. 2 × 2 అంటే 2 స్క్వేర్, 3 × 3 అంటే 3 స్క్వేర్. అంటే మనం 36ని ఇప్పుడు ఎలా రాసాం? 2 స్క్వేర్ × 3 స్క్వేర్ అనే ప్రధాన సంఖ్యల లబ్ధం కింద రాసాం. అలాగే 60 అంటే 4 15 60. 4 అంటే 2 × 2 2 స్క్వేర్, 15 అంటే 3 × 5. అంటే 60ని ప్రధాన సంఖ్యల లబ్ధంగా ఎలా రాసాం? 2 స్క్వేర్ × 3 × 5 అని రాసాం. అలాగే ఇంకొక ఉదాహరణ 420. 420ని ప్రధాన సంఖ్యల లబ్ధం కింద రాయమంటే ముందు 420లో 2 పోతుంది కాబట్టి 2 × 210 అని రాస్తాం. మళ్ళీ 210లో 2 పోతుంది కాబట్టి 2 × 2 × 55 అని రాస్తాం. ఇప్పుడు 55ని 2 భాగించదు, 3 భాగించదు, కానీ 5 భాగిస్తుంది. అందుకని ఇప్పుడు దీన్ని ఎలా రాసామంటే 2 × 2 × 55 అంటే 5 × 11. అంటే 2 × 2 2 స్క్వేర్ × 5 × 11. అంటే 420 అనే సంఖ్యని 2 స్క్వేర్ × 5 × 11 అనే ప్రధానాంకాల లబ్ధం కింద మనం రాయగలిగాం. మనం ఇక్కడ తీసుకున్న 30ని కానీ, 36ని కానీ, 60ని కానీ, 420ని కానీ ఒకే ఒక విధంగా ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాయగలం. అదే అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం చెప్తుంది. ఇక్కడ చూడండి, ఈ రూపంలో 30ని కానీ, లేదా 36ని కానీ, 60ని కానీ, 420ని కానీ ఇలాగ ప్రధానాంకాల లబ్ధంగా రాయడాన్నే ఘాత రూపంలో రాయడం అని అంటారు, లేదా ప్రధాన కారణాంకాల పద్ధతి అని కూడా మనం అంటారు. ఇప్పుడు ఈ ప్రధాన కారణాంకాల పద్ధతిని ఉపయోగించి గసాబాను మరియు కాసాగుని ఎలా కనుక్కోవాలో చూద్దాం. గసాబా అంటే గరిష్ట సామాన్య భాజకం,
కసాగు అంటే కనిష్ట సామాన్య గుణిజం. ఈ రెండింటి గురించి మీరు కింద తరగతుల్లో 6, 7 తరగతుల్లో మీరు ఆల్రెడీ నేర్చుకుని ఉన్నారు. ఇక్కడ ప్రధానాంకాల పద్ధతి ద్వారా మనం 2 సంఖ్యలు ఇచ్చారు, 61, 75 ఒకటి. ఈ 60, 75 యొక్క గాసాబాని మరియు కాసాగుని ఎలా కనుక్కోవాలో మనం ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం. 60ని ఎలా రాయొచ్చు అంటే 2 × 30 అని రాయొచ్చు. మళ్ళీ 30ని మళ్ళీ ఇంకా విడదీయాలి, ఎందుకంటే 30 అనేది ప్రధాన సంఖ్య కాదు. 2 × 30 2 × 15 అని రాసాం. ఇంకా 15 ప్రధాన సంఖ్య కాదు, దీన్ని ఇంకా విడదీస్తే 3 × 5 అని రాసాం. అంటే 60 = 2 × 2 × 3 × 5. 2 × 2 అంటే 2² × 3 × 5. ఇది ప్రధాన కారణాంకాల కింద విభజించాం 60ని. తర్వాత ఇది మనకిచ్చిన రెండవ సంఖ్య ఏది? మనకిచ్చిన రెండవ సంఖ్య 75. ఈ 75ని కూడా ప్రధాన కారణాంకాల కింద విభజిస్తే 75లో 2 పోదు కానీ 3 పోతుంది, అందుకని 3 × 25. 25ని 2 భాగించదు 3 భాగించదు కానీ 5 భాగిస్తుంది, అందుకని ముందు 3 రాసాం. 25 అంటే 5 × 5 అని రాసాం. అంటే ఇది ఏమైంది? 3 × 5 × 5 అంటే 5². ఇప్పుడు 60ని ప్రధాన కారణాంకాల కింద విభజించాం, అలాగే 75ని ప్రధాన కారణాంకాల కింద విభజించాం. ఇప్పుడు గాసాబా కనుక్కుందాం. గాసాబా కనుక్కోవాలంటే ఈ ప్రధాన కారణాంకాల్లో రెండిటల్లో ఉమ్మడిగా ఉండే ప్రధాన కారణాంకాలను తీసుకోవాలి. ఇక్కడ 2 ఉంది ప్రధాన కారణాంకం, ఇక్కడ 2 ఉందా? 2 లేదు, అందుకని 2 తీసుకోకూడదు. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది కాబట్టి 3ని తీసుకున్నాం, ఉమ్మడిగా ఉంది కాబట్టి. అలాగే ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5², ఇక్కడ 5 ఉంది కాబట్టి 5ని తీసుకున్నాం. ఇప్పుడు రెండింటి యొక్క లబ్ధం 3 × 5 = 15 అవుతుంది. అంటే గాసాబా అనేది ఉమ్మడి ప్రధాన కారణాంకాల యొక్క కనీస ఘాతాంకాల లబ్ధం. కనీస ఘాతాంకం అంటే ఇక్కడ చూడండి 5 ఉంది అంటే 5⁻1. ఇక్కడ 5² ఉంది 5⁻2. ఏది చిన్నది? కనీసం అంటే ఏది చిన్నది? 5⁻1 చిన్నది కాబట్టి మనం 5ని మాత్రమే తీసుకున్నాం. అలాగా ఉమ్మడి ప్రధాన కారణాంకాల్లో వాటి యొక్క కనీస ఘాతాంకాలను తీసుకుని వాటిని గుణిస్తే లబ్ధం, వాటిని గుణిస్తే వచ్చేదే గాసాబా అవుతుంది. మరి కసాగు ఎలా కనుక్కోవాలి? కసాగు ఎలా కనుక్కోవాలంటే ఈ 2 కారణాంకాల్లో ఈ 2 సంఖ్యల్లో ఉండే ప్రధాన కారణాంకాల్లో ఇందులో ఉన్న ప్రధాన కారణాంకాలని ఈ సంఖ్యలో ఉండే ప్రధాన కారణాంకాలను కూడా తీసుకోవాలి. ఏ ఒక్క దాంట్లో ఉన్న ప్రధాన కారణాంకానైనా అన్నిటిని మనం తీసుకోవాలి. ఇక్కడ చూడండి 2² ఉంది, ఇక్కడ 2 అనేది లేదు, ఇక్కడ ఉంది కదా 2, దాన్ని తీసుకోవాలి అంటే 2². ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది కాబట్టి 3ని తీసుకోవచ్చు. ఏ రెండిట్లో ఉన్నారా తీసుకోవాలి, ఉమ్మడిగా ఉన్నవి తీసుకోవాలి, అలాగే ఏ ఒక్క సంఖ్యలో ఉన్నా తీసుకోవాలి. అలాగే ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5² ఉంది, అందుకని అతి పెద్ద ఘాతాంకాన్ని ఇక్కడ తీసుకోవాలి, 5²ని తీసుకున్నాం. గాసాబాలో అతి చిన్న ఘాతాంకాన్ని తీసుకున్నాం, అదే కసాగులో అతిపెద్ద ఘాతాంకాన్ని తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు గుణించండి. 2² అంటే 4 × 3, 5² అంటే 25. 4 × 3 = 12, 12 × 25 = 300. అంటే కాసాగు 300 అవుతుంది, అలాగే గాసాబా 15 అయింది. కాసాగు అనేది ఈ 2 సంఖ్యలలోని అన్ని ప్రధానాంకాల గరిష్ట ఘాతాంకాల లబ్ధం. గరిష్ట ఘాతాంకం ఇక్కడ 2² ఉంది, చూసారా 60లో 2² ఉంది. ఇక్కడ 75లో అసలు 2 అనే ప్రధానాంకమే లేదు, దాన్ని తీసుకున్నాం, 2² తీసుకున్నాం. అలాగే 3 ఉంది, 3 ఉంది కాబట్టి 3ని తీసుకున్నాం. ఇక్కడ 5 ఉంది అంటే 5⁻1. ఇక్కడ 5² 5⁻2. ఏది గరిష్టం, ఏది పెద్దది? 2 పెద్దది కాబట్టి 5²ని తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకుని వీటి యొక్క లబ్ధం కనుక్కుంటే వచ్చేదే కాసాగు. అర్థమైంది కదా అందరికీ? మీరు ఇప్పటి వరకు కూడా కాసాగు గాసాబాని ఎలా కనుక్కోవాలో తెలుసుకున్నారు. ఇప్పుడు ఈ కాసాగు గాసాబా అనేది ఎలాంటి సమస్యలను సాధించడానికి ఉపయోగపడుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కసాగు మాదిరి సమస్యలు. కసాగును ఉపయోగించి మనం ఎలాంటి సమస్యలను సాధించవచ్చో కొన్ని ఉదాహరణలు. మొదటి సమస్య చూడండి. 3 మీటర్లు 4 మీటర్లు పొడవులు గల కర్రలతోటి ఖచ్చితంగా కొలవగలిగిన గది పొడవు ఎంత ఉండాలి? మనకి 2
కర్రలు ఉన్నాయి. ఒక కర్ర యొక్క పొడవు 3 మీటర్లు, రెండో కర్ర యొక్క పొడవు 4 మీటర్లు. ఈ కర్రని మధ్యలోకి మడవలేము కాబట్టి ఈ 2 కర్రలతోటి ఏ ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా కొలవగలిగిన గది పొడవు ఎంత ఉండాలి అని. ఇక్కడ చూడండి, 3 మీటర్ల పొడవు ఉండే కర్రతోటి మనం ఎలా ఎంతంత కొలతలు కొలవగలం? 3 మీటర్లు కొలవగలం, 6 మీటర్లు కొలవగలం, 9 మీటర్లని, 12 మీటర్లు, 15 మీటర్లు ఇలాంటి పొడవులు మనం కొలవగలుగుతాం. అదే 4 మీటర్ల పొడవు కలిగిన కర్రతోటి 4 మీటర్లను కొలవగలుగుతాం, 8 మీటర్లని, 12 మీటర్లని, 16 మీటర్లని కొలవగలుగుతాం. ఇప్పుడు ఈ రెండిటిలో ఉమ్మడిగా ఉండేది 12 మీటర్లు కదా. రెండిటిలో ఉమ్మడిగా ఉండే అతి చిన్నది సంఖ్య 12 మీటర్లు. కాబట్టి గది యొక్క పొడవు 12 మీటర్లు ఉంటే ఆ 12 మీటర్ల పొడవు కలిగిన గది పొడవుని 3 మీటర్ల కర్రతోనూ 4 మీటర్ల కర్రతో కూడా మనం ఏ ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా కొలవగలుగుతాం. ఆ విధంగా సమస్య సాధించడానికి, ఇలాంటి సమస్యలను సాధించడానికి ఈ 3కి 4కు ఉండే కాసాగుని మనం కనుక్కుంటే అదే మనకు ఆన్సర్ అవుతుంది. అందుకని ఈ సమస్యను సాధించడానికి మనకేం ఉపయోగపడింది? కాసాగు ఉపయోగపడింది. కాసాగు అంటే కనిష్ట సామాన్య గుణిజము. రెండవ సమస్య చూడండి, రాము ప్రతి 2వ రోజు మార్కెట్కి వెళ్తాడు. అదే కృష్ణ ప్రతి 3వ రోజు మార్కెట్కి వెళ్తాడు. అయినా వారు ఈ రోజు కలుసుకుంటే వారు మరలా ఎప్పుడు మార్కెట్లో కలుసుకుంటారు? చూడండి, రాము ప్రతి 2 రోజులకు ఒకసారి మార్కెట్కి వెళ్తాడట. అదే కృష్ణ అనే అతను ప్రతి 3 రోజులకు ఒకసారి మార్కెట్కి వెళ్తాడు. అయితే వాళ్ళిద్దరు ఈ రోజు కలుసుకున్నారు, మళ్ళీ ఎన్ని రోజుల తర్వాత ఇద్దరు కలుసుకుంటారు అని ఇక్కడ ఒక సమస్య అడిగారు. ఇప్పుడు కూడా ఇక్కడ 2వ రోజు 3వ రోజు అంటే 2, 3 ఉన్నాయి కాబట్టి ఆ రెండింటికి మనం కాసా కనుక్కుంటే ఆన్సర్ మనం వస్తుంది. తర్వాత 3వ చూడండి, 2 బల్బులు ఉన్నాయి. ప్రతి 6 సెకండ్లకి మొదటి బల్బు వెలుగుతోంది. అలాగే రెండవది ప్రతి 9 సెకండ్లకి వెలుగుతోంది. ఈ 2 బల్బులు ఒకేసారి వెలిగే సమయాల మధ్యలో ఉండే వ్యవధిని కనుక్కోండి. ఈ సమస్యను సాధించడానికి కూడా మనం కాసాగని కనుక్కోవాలి. అదవుతుంది కదా. ఈ సమస్యలన్నీ కూడా మాదిరి సమస్యలు, కాసాగను ఉపయోగించి సాధించగలిగిన మాదిరి సమస్యలు ఇవన్నీ కూడా. ఇప్పుడు గాసాభాని ఉపయోగించి సాధించగలిగిన మాదిరి సమస్యలను కొన్ని చూద్దాం. మొదటిది, లావణ్య వద్ద 12 కిలోల బియ్యం, 15 కిలోల గోధుమలు ఉన్నాయి. ఈ 2 వస్తువులను వేరువేరుగా ఒకే బరువుతో ప్యాక్ చేయడానికి ఏ గరిష్ట పరిమాణం కలిగిన కవర్లో ఉపయోగించవచ్చు? ఈ ప్రశ్న మళ్ళీ చదువుతున్నాను. లావణ్య వద్ద 12 కిలోల బియ్యం, 15 కిలోల గోధుమలు ఉన్నాయి. ఈ 2 వస్తువులను వేరువేరుగా ఒకే బరువుతో ప్యాక్ చేయడానికి ఏ గరిష్ట పరిమాణం కలిగిన కవర్లో ఉపయోగించవచ్చు? గరిష్ట పరిమాణం ఉండాలి. అలాంటి కవర్లు ఎంత పరిమాణం కలిగిన కవర్లు ఉండాలో, ఎన్ని కేజీల కవర్లు ఉండాలో మనం తెలుసుకోవాలి. ఈ సమస్య సాధించడానికి మనం గాసాబాను ఉపయోగించాలి. 12కి 15కి గాసాబాను కనుక్కుంటే అదే మనకు కావలసిన ఆన్సర్ అవుతుంది. అలాగే రెండవ ప్రశ్న, లీలా తన స్నేహితులకు సమానంగా 6 పెన్నులు, 8 పెన్సిళ్ళు పంపిణీ చేయాలనుకుంది. లీలా అనే అమ్మాయి తన యొక్క స్నేహితులకి సమానంగా 6 పెన్నులు, 8 పెన్సిళ్ళు సమానంగా పంపిణీ చేయాలనుకుంది. ఆమెకు ఉన్న స్నేహితుల గరిష్ట సంఖ్యను కనుక్కోండి. చూడండి, 6 స్నేహితులు ఉన్నారనుకుందాం. ఉదాహరణకి 6 స్నేహితులు ఉంటే ఒక్కొక్కరికి ఒక పెన్ను వస్తుంది, ఒక్కొక్కరికి ఒక పెన్సిల్ ఇస్తే 2 పెన్సిళ్ళు మిగిలిపోతాయి. పోనీ 8 మంది స్నేహితులు ఉన్నారనుకోండి, ఒక్కొక్కరికి ఒక పెన్ను ఇస్తే ఇంకా ఇద్దరికి పెన్ను ఇవ్వలేకపోతాం. అదే ఒకే ఒక స్నేహితురాలు ఉందనుకోండి, ఆ ఒక అమ్మాయికి 6 పెన్నులు 6 పెన్సిళ్ళు ఇచ్చేస్తే ఒక అమ్మాయికి సమానంగా పంచినట్టు. అదే ఇద్దరు ఉన్నారనుకోండి, ఇద్దరు స్నేహితులు ఉంటే చెరో 3 పెన్నులు ఇస్తాం, అలాగే చెరో 4 పెన్సిళ్ళు ఇవ్వగలుగుతాం. అలాగే దీనికి ఖచ్చితంగా ఆన్సర్ కావాలంటే మనం 6కి 8కి కూడా గాసాబాని కనుక్కోవాలి. ఇవన్నీ కూడా గాసాబా యొక్క మాదిరి సమస్యలు. కాసాగ మాదిరి సమస్యలు చూసాం, గాసాబా మాదిరి సమస్యలు చూసాం. ఇలాంటి మరికొన్ని సమస్యలని మీరు తయారు చేయడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ అనండా.